పంతులు గారు అందరూ పోయారు. ఇప్పుడు జలంధర్ని ఎవరు చంపుతారు? ప్రతి ఒక్కరికి ఒక అంతం ఉంటుందిరా, కానీ జలంధర్ అంతం ఒక దేవుడు మాత్రమే రాయగలదు. ఆయన ఎవరు? ఎవరు అంతే. పాముని అలంకరంగా ధరించినవదు, భస్మంతో శరీరం అలంకరించినవదు, శ్మశానంలో నిలిచినవదు, హలాహలంని తగిలినవదు, నందినిపై సంచరించేవదు. జయ జయ శంకర, ఓం నమః శివాయ. బూడిద విభూతితో అలంకరించిన దేహం, శ్మశాన భూమిలో తన నివాసం, నగభరణంతో శోభించే స్వరూపం, విషం తగి భూమిని రక్షించే దైవం, నందిపై సవరి చేసే మహాదేవ, లోక మొత్తంలో నీవే అధిపతి దేవ, గంగను తలలో ధరించిన నీలకంత, నీ మహిమ ఎంత చెప్పినా సరిపోడంట. ఓం నమః శివాయ. త్రినేత్రంతో జగన్ని చూస్తున్నవా, డమరుకం ధ్వనితో సృష్టి నడిపిస్తున్నవా, కైలాసంలో కూర్చోని కరుణ చూపిస్తావా, భక్తులన్నీ కాపాడే పరమేశ్వరవా, భాస్మాంగి దిగంబర శంకర, వెంటనే బయలుదేరు, నీ పడములే సమయం లేదు. జీవన సాగరా. నీ అంతం ఆసన్నమైంది జలంధరా. నా శక్తిని ఎదుర్కోలేవు. ఇదా నీ శక్తి? నేను అమరుడిని. నా ప్రతాపం చూడు. నన్ను ఎదురించే ధైర్యం నీకు లేదు. నా ధైర్యమే నీ అంతం. జలంధరుని భార్య పూజను ఆపితే శివుడికి విజయం లభిస్తుంది. నేను సహాయం చేస్తాను.